शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అంటే వాస్తు 2000 ఇయర్లో చేశానండి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి. అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. మకర రాశి వారికి అద్భుతమైన కాలం అంటే చాలా నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. ఏదేమైనా ద్వితీయ భావంలోకి రాహు ప్రభావం ఉన్నంత మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదు. గురుడు కుయుడు ద్వితీయ భావం చూడడం వల్ల చక్కటి భోజన వసతులు, ఇంకా చెప్పాలంటే వేళపడ్డ భోజనం చేయడాలు, భోజన వసతులు అంతే కదా, ధనప్రాప్తి కలగడము, కుటుంబంలో వృద్ధి కలగడము, పైగా పెద్దవాళ్ళ చిన్న పెద్దవాళ్ళ తగాదాలు రావడం కానీ రాహు ధనం ఇస్తాడండి. అలాగే వాహనాలు కానీ ఆభరణ సౌఖ్యం కానీ కలిగేటట్టు చేస్తుంటాడు. శనీశ్వరుడు ప్రభావం వలన మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయడము, దగ్గర ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులు కలవడము, మీ చెల్లెళ్ళకి అధికమైన ధనప్రాప్తి కలగడము అది చాలా చేస్తారు. ముఖ్యంగా సంగీతం పట్ల మక్కువ ఎక్కువ ఉంటుందండి. మీకు బాగా సక్సెస్ అయి తీరుతారు. మకర రాశి వాళ్ళకి చంద్ర శుక్రుడు 4వ భావంలో ఉండడం వల్ల వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వడం ఖాయం. అంటే మీరు బాగా మ్యూజిక్ ఉంటారు కదండి, సంగీతంలో బాగా ఉంటారు కదా, వాయిద్య కళాకారులు అంటాం కదా, బ్యూటిఫుల్. అంతేకాకుండా అండి మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఆభరణ ప్రాప్తి మీకు ఉంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారు, వస్త్రాలు కొనుక్కుంటారు, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. పైగా చంద్రశుక్రులు ఉన్నారు కాబట్టి మీ రైతులు కూడా మంచి ఆదాయ వనరులు బాగుంటాయండి. అంతేకాకుండా మకర రాశి వాళ్ళకి 6వ భావంలో రవితో కలిసిన బుధుడు అంటే చాలా ఫేమ్ తీసుకొస్తాడండి. 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వల్ల హర్షయోగం. రవితో కలిసి ఉన్నాడు. అష్టమాధిపతి అంటే 6th హౌస్ లార్డ్ అండ్ 8th హౌస్ లార్డ్ రాజుకి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు కదండి. విపరీత రాజయోగాన్ని ఇస్తారు కదా. గురుడు కూడా బాగున్నాడు కదా, 6వ భావం గురుచంద్రులు గజకేసర యోగం అంటే కోర్టు కేసులు కానీ ఎటువంటి చిన్న చిన్న లారీ సంబంధించిన విషయాల్లో కానీ విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి చాలా బాగుంటుంది, అనుమానీయ కాలం. అలాగే మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా ఉత్తీర్ణులు అవుతారు. అంతేకాకుండా మీ మేనమావులకు అద్భుతంగా ఉంటుంది. శత్రువుల వలన వచ్చే దోషాలు, భయాలు దూరంగా వెళ్ళిపోతాయి, పరిహారం అయిపోతూ ఉంటాయి. అద్భుతంగా బాగుందండి. 6వ భావం పర్ఫెక్ట్గా ఉంది. బుధచంద్రులు సప్తమ భావంలో ఉన్నారు. సప్తమ బుధచంద్రులు అంటే వ్యాపారాభివృద్ధి, అలాగే భార్యాభర్తలకి అనురాగ ఆప్యాయత, అనురాగ ప్రాప్తి, కొత్తగా పెళ్లి జంటలకి పెళ్ళి అవ్వడము, బాగుండడము, అలాగే మీకు ఆభరణాలు కొనుక్కోవడము, విహారయాత్రలు చేయడము, అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. మకర రాశి వాడికి 8వ స్థానంలో కుజుడితో కలిసిన కేతువు. వీడు తప్పండి, మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి అని మనం భయపెడుతున్నట్ట ఏమీ కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనంత తప్ప, అదే 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు, కాలస్థల ప్రదోషంలో కేతు ఉన్నాడు, కుజకేతు కలిసి ఉండడం వల్ల మరణం సంభవిస్తుంది, ఇదా ఏం కాదు. మీ జాతకాల ప్రకారం బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే అంటే 8వ స్థానంలో కుజకేతులు కాబట్టి కొద్దిగా మీరు వ్యాపారాలను నష్టాలు జరగడము, రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా వెనకబడిపోతూ ఉండడము ఇలా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న దెబ్బలు తగ్గడం జరుగుతాయి. ఏదేమైనా మీ వ్యాపారం కూడా అంత అద్భుతంగా సాగదండి. విదేశాలు వెళ్ళడం కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినా ప్రొఫెషనల్గా మీకు బాగుంటుంది. అంటే ప్రొఫెషనల్గా అంటే అర్థం ఏంటంటే మీ ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. గురుదృష్టిది కాబట్టి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న, విద్యా సంస్థలో ఉన్న, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు కనీసం కాదు, వేదశాస్త్ర పండితులు వాళ్ళకి, అగమశాస్త్ర కోవిదులందరూ కూడా 10th భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది.
పైగా 11th హౌస్ చూసుకున్నాడు కాబట్టి అన్నయ్యలకు బాగుండడము, సాఫ్ట్వేర్ రంగంలో బాగా డబ్బు సంపాదించడము, కుజ ప్రభావం కాబట్టి భూములు వసతులు కలిగి ఉండడం జరుగుతుందండి. ఏదైనా సన్మానాలు మీకు జరగడం అవకాశాలు ఉన్నాయి. టెంపుల్స్ సందర్శన ఉంటుంది. అలాగే చెరువులు, బావులు తవ్వించడానికి అవకాశాలు ఉండి మీకు ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. ఏదైనా కాస్త ప్రదోషంలో రావుకేతులు చంద్రుడు బయటకు వచ్చినప్పటికీ కాస్త ప్రదోషం ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి పూజలు చేసుకుంటూ, గణపతి ఆరాధన చేసుకుంటూ, మీకు ఇష్టమైన దేవుడు పూజించుకుంటూ ఉంటే అన్ని రకాలను ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీన రాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి. రెమెడీస్ రెమెడీస్లో పరిహారాలు అంటాం. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రావుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రావుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి. అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టేయడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహువుల దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటూ ఉంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి, చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాలు పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది. నేనైతే చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరూ కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించడం ఫలితం దక్కుతుందిట. శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో. ఈ బుక్స్లో చదివి చెప్తున్నాను మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం, అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వలన శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.